రాత్రికాల సమయం మీతో కలుసుకోవాలని, మీతో మాట్లాడాలని, మీ గురించి ప్రార్థన చేయాలని మీరు ఆశగా ఉంటున్నాం. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు, నీ కృపలో భద్రపరుస్తున్నందుకు వందనాలని అందరూ కృతజ్ఞతగా కలిగి ఉందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేను నా సేవకుడను, నేను ఏర్పరచుకున్నవాడును, నా ప్రయాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులను న్యాయం కనపరుచు కేకల వేయడంటారు. అన్ని జనులను ఆయన నామం కనపరుస్తూ కేకల వేయడని చెబుతున్నాడు ఇక్కడ. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రయాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరుచునంటున్నాడు. ఇక్కడ సేవకుడు యెషయా భక్తుడు రాస్తున్న మాట సేవకుడు గురించి. అన్ని జనుల్లో ఆయన నామాన్ని ఇచ్చేవాడుగా నేను ఏర్పరచుకున్నానంటున్నాడు. నిన్ను నన్ను అలాంటి వారిగా ఏర్పరచుకున్నాడేమో, నిన్ను నన్ను ఆ స్థితిలో ఉండేవాడిగా ఏర్పరచుకున్నాడే. మనం తల్లి గర్భము ఊర్పించుకుని మనం అలాంటి వారిగా ఉండామని తెలుసుకోవాలి. మనకు సమస్తము ఆయన ఆధీనంలో ఇచ్చాడు. మనకి ఏది కూడా తీసివేసేది కాదు. ఒక మాట అయినను ఒక పొల్లైనను బైబిల్లోది తీసివేయడానికి లేదు. మన హృదయాలు కూడా అలాగే ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మనం ఏదో గొప్పవాళ్ళమనో కాదు, మనం ఏదో అందగాడమనో కాదు, మనం ఏదో ఐశ్వర్యవంతులమనో కాదు. ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం కృపను పొందుకొని నిత్యము ఆయన సేవకుడిగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ గల ప్రాణాన్ని మనం తృప్తిపరుచుకొని దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ బతిమలాడుతున్నాం. అలాంటి వారి గుడి దేవుని పొందుకోవాలి. అలాగే నిర్మాకాండం కూడా ఒక వచనాన్ని చదువుతాం. 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు అతడు, అయ్యో నా ప్రభువా, నీవు పంపదలిచిన వారిని ముందు పంపుమనగా ఆయన మోషే మీద కోపబడి, దేవీయుడగు నీ అన్నయ్యను నేను కోరలేదు, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుస్తున్నాడు, అతను నిన్ను చూసి తన హృదయం సంతోషించును. నువ్వు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు నేను అందించవలనని నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యింది, మీరు చేయవలసిన దానిని మీకు బోధించదనని చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని ముందుగానే సిద్ధపరిచాడు. నాకు ప్రార్థన చేయటం రాదు, వాక్యం చెప్పటం రాదు. ముందర మనమే సాకులు చెప్తాం. నాకు నీరసంగా ఉంది, ఇవాళ నేను రాలేనులే సేవకి అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం అస్సలు కాదు. మనం ఎలా నడవాలి? దేవుని సన్నిధిలో ఆత్మకట్టము ధరించుకొని ఎప్పుడు సిద్ధమంటే అప్పుడుగా వచ్చే వారంగా ఉండాలి. సాకులు చెబుతున్నాడు ఇక్కడ మోషే కూడా ఎంత జనాంగాన్ని నడిపించిన వాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా నడిపించిన వాడు. సాకులు చెప్పి, అయ్యా నేను నత్తివాడినయ్యా, నాకన్నా పెద్దవాడు ఉన్నాడయ్యా, ఆయన ఎన్నుకోయ్యా, నేను పనికిరానయ్యా అని ఆయన సాకులు చెప్పిన మనం కూడా అలాంటి స్థితిలో ఉంటాం. నేను పనికిరానేమోనయ్యా, వాళ్ళు బాగా చెప్తున్నారయ్యా, వాళ్ళు నాకన్నా బాగా ప్రార్థన చేస్తున్నారయ్యా అని సాకులు చెప్పి తప్పించుకున్నాను. నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడిని. నేను కూడా ప్రార్థన అంటే చేసేవాడిని కాదు. వాక్యం అంటే దూరంగా ఉండేవాడిని, పారిపోయేవాడిని. పాటలంటే అసలు రావనేవాడిని, వెళ్ళి మోగముద్దు వెళ్ళే కూర్చునేవాడిని. అలాంటి వాడిని దేవుడు నన్ను పట్టుకొని ఒక సేవకుడు బలపరిచి, దేవునిలాగా వచ్చే సేవకుడు బాగా బలపరిచి ఇలా నీ మధ్య నడిపించాడంటే ఆయన కృపలేనిది మేము నడవలేమని మనం తెలుసుకోవాలి. ఈరోజు కూడా మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు సర్దుపరిచే వాళ్ళం ఉండకూడదంటాం. నీ నోటికి నేను బోధ అయి ఉంటాను, నువ్వు నడువు, నువ్వు వెళ్ళి నడిచే స్థలమైందో నేను ఆశీర్వదిస్తానంటున్నాడుగా. మనకేంటి అలాంటి బాధలు చెప్పుకుంటాను? అలాంటి వారికి ఉండకూడదని ఒకసారి దేవుని సేవకుడిగా మీ అందరినీ నా మాటను అతను నోటించదను
అతడు నిన్ను చూసి తన హృదయం సంతోషించును. నువ్వు అతనితో మాటలాడి ఆయన నోటికి మాటలు అందించవాలని నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉంటానంటున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏది మంచో ఏది చెడు అన్నీ ఆయనకి సమస్తము ఎరిగినవాడు. మనం భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో, దేవా నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం నేను నెరవేర్చేవాడికి నన్ను నడిపించాయంటే నడిపిస్తాడు. సాకులు చెప్పేవారి ఉంటే సాకులుగానే ఉంటుంది అనేవారు. ఇక్కడ యోనా భక్తులు కూడా అదే పరిస్థితి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణములు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ యోనా కూడా అదే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నీవు జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడు, వాళ్ళు నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించేవాడు. వాళ్ళు ఏదో పాపాలు చేస్తున్నారు కానీ, వాళ్ళు ఏదో దోషాలు చేస్తున్నారు కానీ, వాళ్ళు తిరిగి నిన్ను మళ్ళీ వేడుకుంటే నువ్వు వాళ్ళని బతికిస్తావు, నేను వెళ్ళింది వ్యర్థమైపోద్దని సువార్త చెప్పకుండా ఆగిపోయాడు. మనం కూడా ఈ రోజుల్లో అలాగే ఉంటున్నాం. దేవుడే చూసుకుంటాడు, దేవుడి మీద వదిలేద్దాం, దేవుడు వాళ్ళకి తీరుతాడు, మనం ఎందుకు అలా చెప్పడం అనే ఆలోచనలో ఉంటున్నాం. నశించిపోతున్న దాన్ని మనం గట్టిగా చెప్పాలంటే ముందర మనం హెచ్చరిక మాటలు చెప్పాలి. వాళ్ళు వింటారా లేదో అనేది తర్వాత విషయం. నీ పాత ధూళి అక్కడ తిరిగితే అక్కడ ఆ ధూళే పని చేస్తాను అక్కడ చెప్తున్నాడు కదా. అలాంటి వారికి ఉండాలంటే మనం వెళ్ళి ఆడు తిట్టినా ఇంకోటైనా సువార్త చెప్పేవాళ్ళం ఉండాలి. సువార్త చెప్పగా దేవుని సన్నిధి నుంచి పారిపోయేవాళ్ళం ఉంటే మనం పారిపోయించే దేవుడు కాదు. నిన్ను నన్ను కూడా ఒకసారి ఎన్నుకున్నాడంటే అది నువ్వు ఏ పని చేయాలో ఆ పని సంపూర్ణంగా చేసే వరకు నిన్ను నన్ను వదిలిపెట్టాడు. అలాంటి దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? ఏనా సముద్రంలో వాడలో ఉన్నంత సరుకులంతా పారేసేసారు. వాడని అంత క్లీన్ చేశారు. ఎక్కడో వాడ అడుగు బాగా బొబ్బు ఉంటే పోయి నిద్రపోతారు. నీకేమొచ్చినది నీ దేవుడిని మొక్కు, మనల్ని రక్షించాడేమోనంటే ఈ సీట్లు వేస్తే సీట్లు వల్ల కూడా ఎలా బాధపడిందంట. అయితే అప్పుడు అంటున్నాడు, నేను జీవము గల దేవుణ్ణి, మాట తప్పి నేను వస్తున్నాను, నన్ను ఎత్తి పడేస్తే మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. పాపం మళ్ళీ అన్యాయంగా మనిషిని చంపేస్తున్నాను, ఈ బాధ మాకెందుకు అని చాలాసేపు చేసినా కానీ నిమ్మలించకపోయేపటికి అప్పుడు వాళ్ళతో అంటున్న మాట, నేను నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎత్తి సముద్రంలో పడేసి నాకు ఏమైంది? అక్కడ చేప కడుపులో పంపించాడు. ఆయన అక్కడ వదిలిపెట్టాడా? అక్కడ వదిలిపెట్టలేదు కదా, వదిలిపెట్టాడా? 3 రోజులు చేప కడుపులో ఉండేపాటికి అప్పుడు బుద్ధి వచ్చింది యానాకి బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, జీవము గల దేవుడిని నేను వెళ్ళి సువార్త ప్రకటించిన, అయ్యో నా ప్రభువా, నేను చేసిన పాపాన్ని, నేను చేసిన దోషాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నా, నేను మళ్ళీ వెళ్తాను, నన్ను రక్షించమని అడిగితే అప్పుడు చేపను ఒడ్డుకు పంపించి కక్కి వేసిన అప్పుడు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తేవాడు జీవించి మంచి జ్ఞానంతో నడవగలిగారు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఎవరన్నా నశించిపోతున్నారా, మన ఎదురు చెడువ్యసనాలకు బానిసలు అవుతున్నారా చూసి మనం సువార్త చెప్పేవాళ్ళం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే లోకా సువార్తమానం 9వ అధ్యాయం 62వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు నాగటి మీద చేపెట్టి వెనక తట్టు చూసి వాడెవడను దేవుని రాజ్యముకు పాత్రుడు కాదని వారితో చెప్పాను. నా కుటుంబం నా పిల్లల్ని చూడాలి, నా పిల్లలకి అది లేదు, నా కుటుంబానికి ఇది లేదు. నాగటి మీద చేవేసినోడు వెనక తిరగటాన్ని చూడాలి. సేవ అంటే సావుతో సమానం. నేను సావైనా రెడీ అన్నామని దేవుడు దీవిస్తాడు. నేను చచ్చిపోతానంటే ఆయన ఊరుకోడు మనిషి కాదు. నేను సిలువను ఎత్తుకుని మోస్తాను అని వారిని ముందుకు తీసుకెళ్తాడు. నన్ను ఎన్నుకున్నది ఎందుకు? జీవము గల దేవుడు దావీదు వల్లే నిన్ను కూడా అంటున్నాడు, నీకు నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, అన్ని జనుల మధ్య నా నామమును గలపరుస్తాడు అని లేఖనాలు మనం తెలియపరచడు. మనం అలాంటి మనం ఉండాలి. మనం అన్ని జనులకు శుభార్త చెప్పి యువతులకు సిద్ధపరచమని ఈ రాత్రికాల సమయం మనందరం ఒక తీర్మానం చేసుకుని దేవుని బిడ్డైన దేవుని పొందుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవా నీవు ఏర్పరచుకున్నవాడు, మేము నిన్ను మాకు తప్ప ఎవరున్నానయ్యా అని మనం ఒక
ఒక మేలైన మార్గం ఎంచుకుందాం. మంచి జై జీవితం అనుకుని మన దేశము యుద్ధాలతో గెలిబెలి అయిపోతుంది. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలు కట్టబడాలి. వారు నిత్యరక్షకులు నడవాలి. వారి సైనికులు ఎంతోమంది మరణం పొందుతున్నారు. వారి కుటుంబాలకు ఆదరణ కలగాలని మనం అందరం కూడా ప్రార్థన చేసి మెండైన దీవులతో ముందుకు నడవాలని ఒక సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేయమని అందరం కూడా ఒకరికొకరు జ్ఞాపన చేసుకుని నిత్య రాజ్యంలోకి వెళుదాము కాక. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించి